శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 14వ తారీఖున గురువు తన స్థానాన్ని మార్చుకుంటాడు. మృగశిర నక్షత్రంలో 3వ పాదంలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. అలానే రాహుకేతు మార్పులు కూడా జరుగుతాయి. మే 20వ తారీఖు ఉదయం 6:40 పూర్వభద నక్షత్రంలోకి కుంభరాశిలోకి రాహు మారుతుంది. అలాగే కేతువు ఉత్తర నక్షత్రం 1వ పాదంలోకి మారతాడు. మిగతా గ్రహాలతో ఈ వృషభ రాశిని పోల్చుకుంటే ఈ వృషభ రాశి వారికి 65% బాగుంటుందట. కారణం ఏమిటంటే ఆదాయం బాగా పెరుగుతుంది. కారణం ఏమిటి అంటే ఏప్రిల్ 14వ తారీఖున గురువు మారతాడు. ఇలా మారితే కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండవు. ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడం, స్థానచలనం జరుగుతుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టడం, నూతన వ్యాపార విస్తరణ, పార్ట్నర్షిప్ జరుగుతాయి. ఏ వృత్తిలో ఉన్న ఆదాయం ఎక్కువగా ఉంటుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది. చాలా కాలం నుంచి సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. వృషభ రాశి వారికి లాభస్థానంలో శని వస్తాడు. ఇలా రావటం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది. అన్ని పనులు చకచకా అయిపోతాయి. ఇక బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు ఇవన్నీ ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విలువైన ఆభరణాలు కొనుక్కుంటారు. అన్నిటా విజయాలు చేకూరుతాయి. ఇక విద్యార్హతలు కూడా చదువు పట్ల బాగా ఆసక్తి చూపిస్తారు. ఏ వృత్తిలో ఉన్నా, వ్యాపారం చేసిన వారందరికీ అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఆందోళన తగ్గి ప్రశాంతమైన వాతావరణంలో వస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయపరంగా ఏ విధంగా ఇబ్బందులు ఉండవు. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. రుణబాధలు తగ్గిపోతాయి. హ్యాపీగా లైఫ్ని గడపాలని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ప్రతి స్త్రీ ఏమనుకుంటారు అంటే భర్తతో ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండాలి, నేను కూడా ఉద్యోగపరమైన లేదా వ్యాపారమైన చేసి ధనం సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ 2025వ సంవత్సరం కలిసి వచ్చే కాలమని చెప్పుకోవచ్చు. అపనిందలు, అవమానాలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొద్దిగా పరిహారాలు చేసుకోవడం వల్ల బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చూసుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు. ఇల్లు కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ, భూమి కొనుగోలు విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాహుకేతు పూజ చేయాలి. ప్రతి నెల వచ్చే సంకట చతుర్థి నాడు పూజలు చేయాలి. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.